కూటమి పాలనలో విజయవాడను నాశనం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. చినుకు పడితే నగరం మొత్తం జలమయం అవుతుందన్నారు. మృతదేహాలు నీళ్లలో తేలి ఆడే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఫ్లైఓవర్లు, పార్కులు, డ్రైనేజీలు నిర్మించారని గుర్తు చేశారు. ఇక పేదల కడుపు కొట్టేలా టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీ మ్యారిసెస్ లా తయారు చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారని ఆయన ధ్వజమెత్తారు. ఇక చంద్రబాబు, పవన్, లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ 2 సంవత్సరాలు ఏమైపోయింది విజయవాడ? ఒక్క చినుకు పడితే రోడ్లన్నీ గారా జలమయం. ఈరోజు చనిపోయిన మృతదేహాలు గారా ఈరోజు నేలల్లో ఉండాల్సిన పరిస్థితి ఈరోజు విజయవాడ నగరంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్లు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రిటైనింగ్ వాల్లు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ విజయవాడ నగరంలో బాగు చేస్తే ఈ 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరాన్ని మొత్తం గారా నాశనం చేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. నిన్నే మనం చూసాం, ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ని గారా ప్రస్తావించకుండా అమరావతిలో ఎయిర్పోర్ట్ అన్నారు. అంటే ఏంటి మా పరిస్థితి? ఒక పక్క అభివృద్ధి చేయట్లా, సంక్షేమ కార్యక్రమాలు చేయట్లా, పేద ప్రజలు కరుపు కొట్టే రకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. మాట్లాడితే ఢిల్లీ అంటారు, దావోస్ అంటారు, ముంబై అంటారు, మారిషస్ అంటారు. చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి, అన్ని చోట్ల అవినీతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.